హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రవ్వ దోశ ఎలా చేశానో చూపిస్తాను. కొంచెం బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను ఒక 2 అవర్స్ ముందు. నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఒక 1 కప్ ఉప్మా రవ్వ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1 కప్ మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇలా మిక్సీ చేసుకొని ఉప్మా రవ్వ, బియ్యం పిండి, అలాగే మినపప్పు కూడా మిక్సీ పట్టుకున్నాను కదా, ఈ 3 ఒకే బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 అవర్స్ అలా నానిన తర్వాత చూడండి బాగా నానింది కదా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా దోశ వేసుకున్నాను చూడండి. అంటే నార్మల్గా మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే బౌల్తోనే వేస్తాను దోశ, స్పూన్తో నాకు అంత మంచిగా అనిపించదు వేస్తే. అందుకే బౌల్తో, చిన్న బౌల్ ఉంటుంది కదా, దాంతో వేసుకుంటాను. ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూడండి చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.